సంక్రాంతికి ఊరుపాట పట్టారు సిటీ జనం. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్స్, బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్యాసింజర్స్ తాకిడి పెరిగింది. ఈ సంక్రాంతికి 152 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ తో పాటు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతున్నారు రైల్వే అధికారులు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగకు సొంతూరులో ఫెస్టివల్ జరుపుకునేందుకు ఇటు ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్స్ ముఖ్యంగా రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ వైపు వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రిజర్వేషన్స్ అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ కూడా అనౌన్స్ చేసి డిమాండ్కు తగ్గట్టుగా ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ప్రయాణికుల సందడి అయితే కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ట్రైన్స్ అన్ని కూడా ఫుల్ అవుతుంటాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్స్ అయిన సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి, దాంతోపాటు కాచిగూడ, దాంతోపాటు ఇటు మనకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి కావచ్చు, ప్రధాన ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుండటంతో ఇక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి ఆయా ప్రాంతాలకు ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఎక్కి వెళ్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కొంత రద్దీ కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక ట్రైన్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటు రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఇటు క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఇటు బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు వర్క్స్ జరుగుతున్నప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందితో కూడా ఇటు ప్రయాణికులకి బుకింగ్ కౌంటర్స్కి సపరేట్గా, అట్లాగే ప్లాట్ఫామ్ యాక్సెస్ చేసేలాగా ప్రధానంగా ఇటు ప్రయాణికులు వచ్చి వెళ్ళే వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనము ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ప్రధాన ట్రైన్స్ అన్ని కూడా ఇటు నుంచే ఎక్కేందుకు జనాలు కూడా ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఇటు ప్రధానంగా ఏపీ వైపు వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు, దాంతోపాటు గోదావరి, గౌతమి, ఇటు వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుండడంతో భారీగా ఇటు ప్రయాణికులు కూడా ఈ స్టేషన్ వద్దకే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ప్రధాన ట్రైన్స్ అన్ని కూడా చర్లపల్లి ఏదైతే మనకు కొత్తగా అందుబాటులోకి వచ్చిందో అక్కడి నుంచి భారీగా ట్రైన్స్ అక్కడి నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. ప్రధాన లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అన్ని కూడా అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి. మరికొన్ని నాంపల్లి కావచ్చు, లింగంపల్లి, హైటెక్ సిటీ, ఇట్లాంటి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న స్టేషన్స్లో కూడా అదనపు స్టాపేజెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కువగా మనకు ఇటు సిటీ అవుట్స్కట్స్ అయిన మియాపూర్ కావచ్చు, లింగంపల్లి, కుకట్పల్లి నుంచి ప్రధానంగా ఏపీకి వెళ్ళే వారు ఎక్కువగా ఎక్కుతుంటారు కాబట్టి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, దాంతోపాటు మనకు ఇటు కుకట్పల్లి, లింగంపల్లి వైపు కూడా ప్రయాణికులు వెళ్లేందుకు అవకాశం ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం సంక్రాంతి స్పెషల్గా అదనపు స్టాపేజెస్ను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే ఈ సంక్రాంతి సీజన్ని పురస్కరించుకొని ఇటు దాదాపు 152 ప్రత్యేక ట్రైన్స్ను కూడా ఆపరేట్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. ప్రధానంగా మనకు ఏపీలోని ఇటు విశాఖపట్నం కావచ్చు, అమలాపురం, దాంతోపాటు కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం, విజయనగరం, ఇటు తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు ట్రైన్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. దీంతో మనం చూడొచ్చు రైల్వే స్టేషన్ వద్ద సంక్రాంతి సెలవులు రావడంతో జనాలంతా కూడా సొంతూర్ల బాట పడుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అడుగు తెలుసుకుందాము. సార్, మీరు ఎక్కడ వెళ్తున్నారు? సంక్రాంతి పండుగ సొంతూరుకేనా? ఒడిస్సాకి వెళ్తున్నాం మేడం. ఇక్కడ నుంచి ఫస్ట్ అంటే పలకనమా ఎక్స్ప్రెస్ మేడం. ఫుల్ రద్దీగా ఉంది. ఎలా వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. టికెట్స్ బుక్ చేసుకున్నారా? అయినా కానీ కొంచెం రద్దీగా ఉంటుంది మేడం. అట్లీస్ట్ ఒక 900 కిలోమీటర్ ఉంటుంది, తక్కువలో తక్కువ. కొంచెం జర్నీ చేయడము 16 అవర్స్ పడుతుంది మేడం. ఫ్యామిలీ వెళ్తున్నాం మేడం. 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే ఎట్లా చేసుకుంటారన్న మీరు ఊర్లో? అంటే ఊర్లో అందరం కలిసి అయితే చాలా మంచిగా, చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం. అంటే అల్లుళ్ళు వస్తారు, పిలుపులు చేయాలి, అక్కలు ఉంటారు, బావలు ఉంటారు, మేనల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. అందరితో అయితే చాలా సరదాగా ఉంటుంది. అన్ని పిండి వంటలు చేయడం, రకరకాల గేమ్స్ ఆడుకోవడం, పిల్లలతో సరదా చేయడం, ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉండడం. అంతా హైదరాబాద్లో ఏం జాబ్ చేస్తారన్న మీరు? హైదరాబాద్లో మేమైతే చిన్న కంపెనీలో చేసుకుంటున్నాం మేడం. అంతే, పండగ కాబట్టి ఖచ్చితంగా ఈ 10 days వేకెన్సీ మేడం. అంటే తీసుకున్నాం మేడం. వాళ్ళకైతే 1 week హాలిడేస్,
ఎక్స్ట్రా 4 days ఉంటాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 10 days పడుతుంది. మరి బస్సులో అయితే మీకు ఎంత టైం పడుతుంది? టికెట్ రేట్స్ ఎట్లున్నాయి, ట్రైన్స్ ఎట్లున్నాయి? ఎక్కువ ఉన్నాయి మేడం. బస్సులో అయితే 3000 ఉంది సిట్టింగ్, స్లీపర్ వచ్చేసి 4000 వరకు ఉంది. అంత దానికైతే 12 hours పెడుతుంది మేడం. బస్సు కొంచెం తక్కువ టైం పడుతుంది. ఇది ట్రైన్ అంటే కొంచెం లేట్ పడుతుంది. అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటాం మేడం ఎప్పుడు. ఇది 2 months బిఫోర్ ప్లాన్ మేడం. 60 days, అట్లీస్ట్ 60 days, లేకపోతే దొరకదు మేడం. అప్పటికే చాలా రద్దీగా ఉంటుంది. ట్రై చేస్తూ ఏదో ఒక రోజుకి దొరుకుతుంది మేడం. సంక్రాంతి పండుగ ఫెస్టివల్ పరంగా వెళ్తున్నాం మేడం. మేడం బుక్ చేసుకోలే, మా నార్మల్ జనరల్ టికెట్ మీదనే వెళ్తున్నాం. బాగా రద్దీగా ఉంది. బస్సులు బుక్ చేద్దామంటే అన్ని బుక్ అయిపోయినాయి అన్నారు. చాలా రద్దీగా ఉంది. మామూలుగా 700 మేడం. మామూలుగా అయితే 495, ఇప్పుడు 200 పెంచారు ఎక్స్ట్రా. 700 ఇప్పుడు. ట్రైన్ 110 పడుతుంది మేడం. మైబాద్ అటు నుంచి బస్సు మళ్ళీ ఒక 100 రూపీస్ అట్లా పడుతుంది. ట్రైనే ఈజీ కొంచెం మేడం. ట్రైన్కి అయితే 4:30 అంటే 4:30 గంటలు 5 గంటల లోపు అక్కడ చేరుకుంటాం మేడం. బస్సుకి అయితే ఇప్పుడు ఎక్కితే రేపు మార్నింగ్ లేదా నైట్ 12 ఆ టైం చేరుకుంటాం. అట్లా ట్రైన్సే బెస్ట్ కొంచెం ఫెస్టివల్. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్లో టికెట్ ధరలు అధికంగా ఉండడంతో ట్రైన్ జర్నీనే చేసేందుకు ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, సికింద్రాబాద్ నుంచి.